5 దశాబ్దాల సమస్యకు 7 గంటల్లో పరిష్కారం. చింతూరు శబరి వంతెనపై విద్యుత్ లైట్ల ఏర్పాటుకు ₹1,00,000 వెచ్చించి 7 గంటల్లో పనులను పూర్తి చేసిన చింతూరుకు చెందిన ప్రముఖ ఆయుర్వేద వైద్యులు జమాల్ ఖాన్. విద్యుత్ కాంతుల్లో మిరమెట్లు గొలుపుతున్న శబరి వంతెన. సాయంత్రం సంధ్యావేళ పొద్దుపోయినాక కూడా శబరి వంతెనపైకి వెళ్ళి సేద తీరడానికి స్థానికుల మొక్కు. 5 సంవత్సరాల కళ నెరవేరడంతో జమాల్ ఖాన్ కృషిని అభినందిస్తున్న స్థానికులు ప్రజల అభిష్టం మేరకే విద్యుత్ లైట్ల ఏర్పాటు. వెళ్ళి సేద తీర్చే పరిస్థితి నెలకొంది. చింతూరు వద్ద శబరి వంతెనపై 1973వ సంవత్సరంలో ది పైనీర్ ఇంజనీర్స్ లిమిటెడ్ కంపెనీ పేరుతో శబరిపై వంతెన నిర్మాణాన్ని చేపట్టారు. అప్పటి నుంచి విద్యుత్ లైట్లు ఏర్పాటు చేయాలని దశాబ్దాలుగా ఎంతోమంది కృషి చేశారు తప్ప ఆచరణలోకి రాలేదు. రాష్ట్ర విభజనకు ముందు, రాష్ట్ర విభజన తర్వాత కూడా శబరి వంతెనపై లైట్లు ఏర్పాటు చేయాలని స్థానిక అధికారులకు, స్థానికులు, యువత ఎంత విన్నవించుకున్నా ప్రయత్నాలు చేశారు తప్ప పనిని మాత్రం పూర్తి చేయలేదు. ఇటీవల వరదలు సంభవించినప్పుడు శబరి ఒడ్డు, సంతపాగలు ప్రాంతాలు వరద నీటిలో మునిగిపోయాయి. ఆ ప్రాంతానికి వచ్చి ముంపు బాధితులను పరామర్శిస్తున్న జమాల్ ఖాన్కు కలిసిన స్థానిక యువకులు మాకు శబరి వంతెనపై విద్యుత్ లైట్లు ఏర్పాటు చేయాలని, మా సమస్యను పరిష్కరించాలని ఆయన్ని కోరారు. వారి కోరికను మన్నించిన జమాల్ ఖాన్ 10 రోజుల్లో విద్యుత్ లైట్లు ఏర్పాటు చేస్తానని వారికి హామీ ఇవ్వడంతో పాటు గణేష్ నిమజ్జన సమయానికి లైట్లను పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం గణేష్ నిమజ్జన కార్యక్రమానికి ఏర్పాట్లు జరుగుతుండగా విద్యుత్ లైట్లు ఏర్పాటు చేయడానికి ఆయన రంగంలోకి దిగారు. సిరి సంపదలు ఉన్న ప్రజాసేవ చేయడం, ఇతరులకు ఉపయోగపడే లక్షణాలు చాలా అరుదుగా ఉంటాయి. కానీ చింతూరుకు చెందిన జమాల్ ఖాన్ ఎవరొచ్చి తమ సమస్య చెప్పినా దానిని పరిష్కరించడానికే కృషి చేస్తాడు తప్ప వెనకడుగు వేసే ప్రసక్తే లేదనేది ఆయన నైజం. డబ్బులు పెట్టినా కొంతమంది ఫీల్డ్లోకి వచ్చి పనిచేయరు. కానీ చింతూరుకు చెందిన జమాల్ ఖాన్ గురువారం సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 1 గంట వరకు విద్యుత్ స్తంభాల ఏర్పాటును మొదలుకొని ట్రయల్ రన్ వరకు రాత్రి 1 గంట వరకు రోడ్డు మీదనే ఉన్నాడు. ఆయన అక్కడ ఉన్న సమాచారం తెలుసుకున్న గ్రామస్తులు వందల సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. చింతూరు యూత్ కోరిక నెరవేరుతుంది. చింతూరు యూత్ వచ్చి చెప్పారు, డాక్టర్ గారు మా దగ్గర కోరిక ఉంది, మేము చిన్నప్పటి నుంచి కోరుతున్నాము, మాకు బ్రిడ్జిలో లైట్లు కావాలని కోరుతున్నాము అని చెప్పారు. నేను మీ కోరిక నెరవేరుస్తా అని వాళ్ళకి మాట ఇచ్చా. గణేష్ని ఎప్పుడైతే నిమజ్జనం చేస్తారో దానికి ముందు రోజే నేను లైటింగ్ ఇస్తానన్నా. మరి ఇవాళ సడన్గా చూసేసరికి కొంతమంది తీసుకొని వెళ్తున్నారు. ఎమ్మటే మళ్ళీ వచ్చి కుర్రోళ్ళనన్నా ఇవాళ లైటింగ్ ఇచ్చేసేద్దాం, రేపు కరెంట్ ఇచ్చేద్దామని. 50 సంవత్సరాలు కాబోతుంది. అయితే ఈ ఒక వారం క్రితము చింతూరు యూత్ కుర్రోళ్ళందరూ వచ్చేసి డాక్టర్ గారు మాది ఒక చిన్న కోరిక ఉంది, అది నెరవేరుస్తారా అని అడిగారు. అయ్యో మీకులాంటి కుర్రోళ్ళ కోరిక నెరవేరుస్తున్నందుకు అంటే మా కోరిక ఉంది, బ్రిడ్జిలో ఎప్పుడు చీకటి ఉంటుంది, రాత్రి ఒక్కళ్ళు ఇద్దరు వెళ్ళాలంటే భయం వేస్తుంది, మరి ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, దీనికి లైట్లు కావాలని ఎంతమందికి చెప్పినా, ఎన్ని ప్రభుత్వాలకి చెప్పినా ఎవరు చేయలేదు. ఈ ఒక కోరిక మాది నెరవేర్చండి సార్ అంటే నేను మీకు 10 రోజులలో నేను లైటింగ్ వేసి ఇస్తానని చెప్పాను. ఇవాళ పోల్స్ పెడుతున్నాం, రేపు సాయంత్రం కల్లా లైటింగ్ ఇచ్చేస్తాం. మా ఎమ్మెల్యే గారు వస్తే ఆ చేత రిబిన్ కట్ చేపించి ఓపెనింగ్ చేపిస్తాం. 5 దశాబ్దాల క్రితం నిర్మించిన శబరి వంతెనపై రాత్రి సమయంలో ఒకళ్ళిద్దరు వెళ్ళాలన్నా ఎందుకో సంకోచిస్తారు. భయం మాత్రం వెంటాడుతూనే ఉంటుంది. ఆ భయంతోనే ఈ వంతెనపై రాత్రి సమయానికి ఎవ్వరూ రారు. ఇది చింతూరు ప్రజలందరికీ తెలిసిన విషయమే. వరదల సమయంలో మాత్రమే చింతూరు వాసులు వరద ముప్పుకు గురైన తమ సామాగ్రిని, ఇళ్లను మొత్తం శబరి వంతెనపైకి చేర్చి వందల సంఖ్యలో ప్రజలు అక్కడ నివాసం ఉంటారు. వరదలు తగ్గిన తర్వాత మళ్ళీ వారి సామాన్లను కిందకు తీసుకుని వెళ్ళి ఇళ్లలో పెట్టుకుంటారు. అయినా విద్యుత్ లేకపోవడంతో కారు చీకట్లలోనే గడిపేవాళ్ళు తప్ప వంతెన అప్రోచ్ రోడ్డు పైనే గుడారాలు ఏర్పాటు చేసుకుంటారు. వంతెన పైకి మాత్రం వెళ్ళరు. కానీ చింతూరుకు చెందిన ప్రముఖ ఆయుర్వేద వైద్యులు జమాల్ ఖాన్ పుణ్యమా అని శబరి వంతెనపై
గురువారం రాత్రి నుంచి లైట్లు విద్యుత్ కాంతులు విరజిమ్ముతున్నాయి. దాంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నమస్కారం అండి. నేనైతే ఒక 10 సంవత్సరాల క్రితం అయితే భద్రాచలం చింతూరు టైం రావాలనుకుంటే బయలాడిల్ల బస్సు అనేది ఒకటి ఉండేదండి. దాంట్లో వచ్చేటప్పుడు మన చింతూరులో కూడా లేడీస్ కూడా ఉన్నారు పిల్లలతోని. బయలాడిల్ల బస్సు చట్టి టర్నింగ్ ఆపేసేవాళ్ళు. అక్కడ నుంచి రావాలంటే ఆటో సౌకర్యం కూడా ఉండదు. ఆ నైట్ టైం 12 గంటల టైంలో నడుచుకుంటూ ఈ చీకటి మార్గంలో రావాల్సి వచ్చే పరిస్థితి కూడా ఇప్పుడు కూడా వాళ్ళతో పాటు నేను ఉన్నాను. ఇవాళ ఈ యొక్క లైట్ల వల్ల బస్సు ఒకళ్ళు దొరకకపోయినా ఆటో లేకపోయినా కానీ చట్టి నుంచి రావడానికి సౌలభ్యంగాను ఒక ఆడపిల్లకి ధైర్యంగాను ఇవాళ చేసిన యొక్క కార్యక్రమం అయితే మాత్రం అందరికీ ఉపయోగపడే విధంగా జమల్ గారు చేశారు. నిజంగా మేము ఆయనకి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. ఇలాంటి ఒక విషయాలు ప్రతి విషయంలోని మీ అందరం కూడా యువకులం ఆయన వెన్నంటే ఉంటాం. ఆయన ఎప్పుడు పిలిచినా కానీ ఖచ్చితంగా మా నుంచి మా సహకారం ఎప్పుడు ఉంటుంది, ఎల్లవెల్లా ఉంటుందండి. సార్ థ్యాంక్ యూ సార్. జమల్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. సార్ చాలా థ్యాంక్స్ సార్. నిజం చెప్తున్నాను, చాలా అంటే చాలా థ్యాంక్స్ సార్. చింతూరు వాసుల దశాబ్దాల కలను నెరవేర్చిన ఆయుర్వేద వైద్యులు జమాల్ ఖాన్. చింతూరు పరిసర ప్రాంత ప్రజల దశాబ్దాల కలను చింతూరుకు చెందిన ప్రముఖ ఆయుర్వేద వైద్యుడు జమాల్ ఖాన్ గురువారం నెరవేర్చారు. 1973వ సంవత్సరంలో చింతూరు వద్ద శబరి నదిపై వంతెన నిర్మాణాన్ని పూర్తి చేశారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ వంతెనపై విద్యుత్ లైట్లు ఏర్పాటు చేయాలని ప్రజలు ఎంతో మంది అధికారులను విన్నవించుకున్నా అంధాకారమే శరణ్యమైంది తప్ప సమస్య మాత్రం పరిష్కారం కాలేదు. 7 గంటల పాటు జమాల్ ఖాన్తో పాటు స్థానిక యువకులు, విద్యుత్ సిబ్బంది, మీడియా బృందం మొత్తం కష్టపడి 5 గంటలకు ప్రారంభమైన కార్యక్రమం రాత్రి 1 గంటకు ముగిసింది. 5 దశాబ్దాలుగా అంధకారంలో మగ్గిన శబరి వంతెనపై రాత్రి 1 గంటకు విద్యుత్ లైట్ వెలిగించడంతో వంతెన మొత్తం కలకలలాడుతుంది. చింతూరు శబరి వంతెనపై విద్యుత్ లైట్లు ఏర్పాటు చేసిన స్థానిక ఆయుర్వేద వైద్యులు జమాల్ ఖాన్కు అందరూ ధన్యవాదాలు తెలుపుతున్నారు. వాసుల దశాబ్దాల కళ నెరవేరింది. స్థానికులు శబాష్ జమాల్ ఖాన్ అంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. మా జర్నలిస్ట్ టీవీ 369 మీకు నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు మా లింక్ వాట్సాప్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.